అభివృద్ధి పైన అబద్ధాలే, అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ఆరోపణలన్నీ అసత్యాలే, కూటమి సర్కారు విడుదల చేసిన 2023-24 సామాజిక ఆర్థిక సర్వేనే నిదర్శనం. స్థిర ధరల ఆధారంగా వైఎస్ఆర్సీపీ హయాంలో పెరిగిన వృద్ధి రేటు 2022-23లో 5.81%, 23-24లో ఏకంగా 7.35% వృద్ధి. జాతీయ స్థాయిని మించి రాష్ట్ర తలసరి ఆదాయం. గత 3 ఏళ్లుగా రాష్ట్ర సొంత ఆదాయంలో పెరుగుదల. అన్నదాతలను చేపట్టుకుని నడిపించిన ఆర్బీకేలు 2023-24లో రైతు భరోసా ద్వారా 53.58 లక్షల మంది రైతులకు 7,226 కోట్లు. నాడు నేడుతో బాగుపడ్డ ప్రభుత్వ పాఠశాలలు, ఆదుకున్న అమ్మఒడి. 23-24లో 11,688 కోట్ల పెట్టుబడితో ఉత్పత్తి ప్రారంభించిన పరిశ్రమలు. 6.07 లక్షల కోట్ల పెట్టుబడితో కార్యాచరణ దశలో మరో 156 మెగా ప్రాజెక్టులు. ఎంఎస్ఎంఈలతో లక్షల మందికి ఉపాధి కల్పన. ప్రజారోగ్యానికి భరోసా. చేనేత కార్మికులకు 969 కోట్ల ఆర్థిక సహాయం. కూలీల వేతనాల పెరుగుదలతో మెరుగుపడ్డ జీవన ప్రమాణాలు అంటూ చంద్రబాబు ప్రభుత్వం విడుదల చేసిన సామాజిక ఆర్థిక సర్వేలోనే వృద్ధి రేటు ఇలా ఉంది. 2022-23లో 7.65 జిఎస్డిపి గ్రోత్. అదే పాయింట్లో గ్రోత్ రేట్ 5.81%. 23-24లో 8.21, అందులో 7.35 గ్రోత్ రేటు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. 2022-23లో స్థిర ధరల ఆధారంగా రాష్ట్ర స్థూలోత్పత్తి 5.81% ఉంటే 23-24లో ఏకంగా 7.35% పెరిగినట్టు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సామాజిక ఆర్థిక సర్వేలోని భాగాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. మరి అదే సర్వేది సంబంధించిన డిబేట్లో మాత్రం ఈ కోణంలో వచ్చింది. లేకపోతే పల్లె